నన్ను అర్జున్ బాబుని కలపడానికి మీరు ఇంత నాటకం ఆడారన్నమాట. కావేరి, ఆవేశపడకు, చెప్పేది విను తల్లి. అమ్మమ్మా, మీ హార్ట్ అటాక్ కూడా అబద్ధమే కదా? అవును, అబద్ధమే. నిన్ను అర్జున్ని కలపడం కోసం అబద్ధవాడానమ్మా. మీరు అనుకున్నది చేసేశారు, కానీ నా మనసుతో సంబంధం లేదా అమ్మమ్మా? నీ మనసు తెలుసు కాబట్టే ఇలా చేశానమ్మా. నువ్వు నా మనవణ్ణి ప్రేమించినంతగా ఏ భార్య తన భర్తని ప్రేమించి ఉండదు. నువ్వు కావాలని వాణ్ణి దూరం పెడుతున్నావు. కావేరి పొన్ను, తన కోసం ఆఫీసులో పని మనిషిగా కూడా చేశావు. తను నీ మీద నిందలు వేసినా భరించావు. అలాంటి నువ్వే ఇలా అర్జున్ బాబుని దూరం పెట్టడం కరెక్ట్ కాదమ్మా. అవును, అర్జున్ బాబు నన్నెంతో ప్రేమించేవాడు కనుక తన కోసం అన్నీ చేశాను, అన్నీ భరించాను. కానీ అర్జున్ బాబు నాకింత ద్రోహం చేశాక నేనెక్క ఆయనతో ఉండలేను. నా మనవడు అసలు నీకేం ద్రోహం చేశాడే? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. యమజ ప్రెగ్నెన్సీకి మీ మనవడే కారణం. అలాంటి వాణ్ణి మీరు సమర్థిస్తున్నారు. ఇక నేనిక్కడ ఉన్నాను, వెళ్ళిపోతాను. అది అసలు ప్రెగ్నెంట్ కాదు. అవును కావేరి పొన్ను, ఆ యమజ ప్రెగ్నెంట్ కాదు. అలా నాటకం ఆడుతుందంతే. ఏం మాట్లాడుతున్నావు కాకమ్మా? యమజ ప్రెగ్నెంట్ అనడానికి మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి. తన కడుపులో బిడ్డకు అర్జున్ బాబే తండ్రి అని చెప్పడానికి డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి. మీరు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. నిన్నెవ్వరూ మోసం చేయడం లేదు కావేరి, నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఆ యమజ సంగతి తెలిసి కూడా తనని నమ్మావు. ఎన్నో మాయలు చేసిన యమజకు దొంగ మెడికల్ రిపోర్ట్లు సృష్టించడం పెద్ద పని కాదు. నేను నమ్మను. తను మారింది అని నువ్వనుకుంటున్నావు కావేరి. మిరపకాయని తేనెలో ముంచినంత మాత్రాన దాని రుచి మారుతుందా? అదెప్పటికీ మారదు. నాకొక్క 4 గంటలు టైం ఇవ్వు తల్లి. ఆ యమజ జాతకం బయట పెడతాను. ఆ తర్వాత నువ్వేం చేస్తావో నీ ఇష్టం. కావేరి, ఈ ఒక్కసారి పెద్దమ్మ మాట విను. 4 గంటలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండు. సరే, ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీ మాట వింటున్నాను. మీరు చెప్పిన 4 గంటలు ఇక్కడే ఉంటాను. మీరు చెప్పింది అబద్ధమని తేలితే మీ జీవితాల్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ఇంకెప్పటికీ కనిపించను. అత్తయ్య, యమజా, అప్పుడే లేచావా? అవునత్తయ్య, మీరు లేచిన వెంటనే కాఫీ తాగడం అలవాటు కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకోండి. ఎందుకమ్మా నీకీ శ్రమ? మంగళతో చెప్తే అది తెచ్చేది కదా. లేదత్తయ్య, మీకు నా చేత్తో ఇస్తే అదో తృప్తి. తాగండి అత్తయ్య, ప్లీజ్. పూజ కూడా అయిపోయిందా? గుడికి వెళ్ళానత్తయ్య. మీరు బావ కావేరి సుఖంగా ఉండాలని కోరుకున్నాను. ఈ ఇంటి కోడలుగా ఉన్న అమ్మాయి పండగ రోజు కూడా రెడీ అవ్వకుండా తిరుగుతుంది. నువ్వు మాత్రం గుడికి వెళ్ళొచ్చేశావు.
నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది అమ్మజా. అత్తయ్య, ఒక చిన్న కోరికుంది, కోరుకోవచ్చా? ఏంటమ్మజా అది? భోగి రోజు పొద్దున్నే భోగి మంటలు వెలిగించి సూర్యభగవానుణ్ణి ఏది కోరుకుంటే అది జరుగుతుందని గుళ్ళో చెప్పారత్తయ్య. మీ వంశాంకురాన్ని మోస్తున్నాను కదా, భోగి మంట వెలిగించి అంతా బావుండాలని కోరుకుంటాను. ఆ భాగ్యం నాకు కలిగించండి. తప్పకుండా యమజా. భోగి మంట ముందు నువ్వే వెలిగిద్దు గాని. కానీ అమ్మమ్మ ఒప్పుకుంటుందా? అత్తయ్యతో నేను మాట్లాడతానులే యమజా, నువ్వు భోగి మంట వెలిగిద్దు గాని. థ్యాంక్స్ అత్తయ్య, మీకు ముందుగా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్స్ యమజా, నీకూడా. సరే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఇటిచ్చి